జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ వేడి వేడి క్రిస్పీ హోటల్ స్టైల్ గారెలు. ఎందుకు హోటల్ స్టైల్ అన్నానంటే మనం ఇంట్లో చేసుకునేవి కొంచెం మెత్తగా ఉంటాయి, అదే హోటల్లో అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి హోటల్ స్టైల్ గారెలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దామా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఇంట్లోనే క్రిస్పీ గారెలు రెడీ అయిపోతాయి. ముందు రోజే మనం మినపగుళ్ళని వాటర్లో నానబెట్టుకోవాలి. మినపగుళ్ళతో పాటు ఒక గుప్పెడు పొట్టుతో ఉన్న మినపప్పు యూజ్ చేసుకుంటే చాలా మంచిది. పొట్టు అనేది చాలా మంచిది. ఉత్తి మినపగుళ్ళు వాడకుండా పొట్టుతో పాటు ఉన్నవి మిక్సీ పట్టుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ముందు రోజు నైటే నానబెట్టుకుని మిక్సీ ఆర్ గ్రైండర్ మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అది గట్టిగా వాటర్ చాలా తక్కువ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఆర్ గ్రైండర్. ఒక 1/2 టేబుల్ స్పూన్ మనం వంట సోడా అనేది యాడ్ చేసుకోండి. పిండి అనేది ఇలా కనిపిస్తున్న విధంగా ఉండాలి, మరీ గట్టిగా కూడా ఉండకూడదు, అప్పుడు క్రిస్పీనెస్ అనేది రాదు. మనం గారెలు చేసేటప్పుడు పక్కన మజ్జిగ పెట్టుకుని మజ్జిగ చేతుల్ని దాంట్లో ముంచి అప్పుడు గారెలు వేసుకుంటే చాలా సులువుగా వచ్చేస్తాయి. లేదు మీకు కష్టం అనుకుంటే కనుక ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, ఆయిల్ కట్ చేసిన పేపర్ దాని మీద పెట్టి వేసుకున్నా సరే ఈజీగా వచ్చేస్తాయి గారెలు అనేవి. మజ్జిగ చేతిని ముంచి పెట్టుకుని వేసుకుంటే కనుక గుల్లగా వస్తాయి, అంటే క్రంచీగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పుల్ల మజ్జిగని తీసుకుంటే మంచిది గారెలు వేసేటప్పుడు. పిండి అనేది అలా ఉంటే సరిపోతుంది, ఆ కన్సిస్టెన్సీ అలా ఉంటే సరిపోతుంది, మరీ గట్టిగా అయితే ఉండకూడదు. మీకు బాగా లూజ్ అయిపోయింది పిండి అనుకుంటే కనుక ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేపుకుంటే సరిపోతుంది. గారెలు వేసే ముందు నూనె అనేది బాగా వేగిన తర్వాత మాత్రమే వేయాలి. అస్సలు నూనె లాగవు, చాలా క్రిస్పీగా ఉంటాయి, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా, ఖచ్చితంగా ఒకరోజు సండే ట్రై చేసి చూడండి. మీకు కావాలనుకుంటే దీంట్లో ఆనియన్స్ వేసుకుంటే వడలు సేమ్ ప్రాసెస్, కాకపోతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. అస్సలు నూనె అనేవి 1% కూడా లాగవు. మినప్పప్పు అనేది పొట్టుతో వేసుకుంటేనే మంచిది. గారెలు చేసుకున్నా, ఇడ్లీ చేసుకున్నా, దోశ చేసుకున్నా మినపగుళ్ళతో పాటు పొట్టు మినపప్పు కూడా యూజ్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు మినపప్పు పొట్టులతో ఉన్నది కొనుక్కోవట్లేదు టైం లేక, కానీ అదే చాలా మంచిది హెల్త్కి. మినపగుళ్ళు వేసుకుని దాంతోపాటు పొట్టు మినపప్పు కూడా యాడ్ చేసుకుంటే రుచి కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చూస్తూనే నోరూరుతుంది కదా. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్ బాగుంటాయి కూడా. వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే ఏదైనా రుచి, అలానే ఈ గారెలు కూడా. మీకు మా రెసిపీస్ నచ్చితే కనుక ఖచ్చితంగా రోటి పచ్చల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.